మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు. హలీం చేస్తున్నాం మేము. రంజాన్ స్పెషల్ హలీం చేస్తున్నాం. చెప్పు. హలీం ఇది చేస్తున్నాం మేము. హలీం చేస్తున్నాం. లెట్స్ మేక్ హలీం. దీంట్లోకైతే చూపిస్తాం. బాదం పప్పు, జీడిపప్పు, గోధుమ రవ్వ, అలాగే పెసరపప్పు, కందిపప్పు అండ్ మినుములు ఇవన్నీ నానబెట్టేసుకోవాలి ఒక 1.5 అవర్. సో అదన్నమాట, రంజాన్ కదా, సో హలీం చేస్తున్నాను. రంజాన్ మాసంలో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సో మా అబ్బాయి చేయకపోతే అస్సలు పని అవ్వదు నాకు. అందుకే మా అబ్బాయి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. అయ్యో మమ్మీ ఒక్కతే చేసుకుంటుంది, మమ్మీకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఖచ్చితంగా వస్తాడు. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇంకా హలీం అయితే ఇంతవరకు ఎప్పుడు టేస్ట్ చేయలేదు నేను. మీరు ఎవరైనా టేస్ట్ చేస్తే కనుక ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. నేను ఇంతవరకు టేస్ట్ చేయలేదు కాబట్టి హలీం టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నేను చేసింది నాకు బాగుంది, నేను చేసింది నాకు నచ్చింది. సో ఫస్ట్ టైం అయితే చికెన్ హలీం చేస్తున్నాను. నేను చేయడము తినడము రెండు ఫస్ట్ టైము. మీరు ఎవరైనా మీ ముస్లిం ఫ్రెండ్స్ని అడిగారా? నేనైతే నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఎవరు లేరు. 10th క్లాస్లో ఉండేది మా ఫ్రెండ్, బట్ ఆ టైంలో మాకు హలీం అంటే ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు హలీం అంటే చాలా ఫేమస్ అయిపోయింది కదా. నేనైతే నాకు వచ్చినట్టు సింపుల్గా ప్రాసెస్లో చేసేసాను అనమాట. ఫస్ట్ అయితే కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు అండ్ మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, పెసరపప్పు 2 టేబుల్ స్పూన్స్ అండ్ అలాగే గోధుమ రవ్వ అండ్ జీడిపప్పు, బాదం పప్పు అన్నీ ఒక 1.5 అవర్ వరకు నానబెట్టేసేసుకున్నాను. అండ్ ఆ తర్వాత అయితే అది పక్కన పెట్టేసుకొని మనం చికెన్, ఇది బోన్లెస్ చికెన్ అనమాట. సో కొంచెం కైమాలాగా కొట్టించుకురమ్మంటే కొంచెం కైమాలాగే కొట్టించుకొచ్చేసారు మా ఇంట్లో అయితే. అండ్ కొంచెం ఆయిల్ వేసి దాంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి అది ఫ్రై అయినాక ఈ చికెన్ వేసేసి కొద్దిగా ఉప్పు కారం కూడా వేసి బాగా మిక్స్ చేసినాక కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి కుక్కర్ విజిల్ పెట్టాను అనమాట. ఒక 5 to 6 విజిల్స్ వస్తే అంటే మనకు మెత్తగా స్మాష్ చేసుకోవడానికి బలం ఉండాలి కదా. సో విజిల్ పెట్టేసుకోవడం బెటర్. ఇంకొక 5 to 6 విజిల్స్ పెట్టేశాను. అండ్ ఈ కిచెన్ చూసారు ఎంత రోత అయిపోతుందో తెలుసా. ఏదన్నా మనం కొత్త వెరైటీ వంట చేసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి హడావిడి చేస్తాం కదా. సో అట్లా అయిపోయింది అనమాట నా పరిస్థితి. అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా పప్పులు, అవన్నీ కూడా మిక్సీ వేసేస్తున్నాను. ఒక 1.5 అవర్ అయిందనమాట. సో ఆ తర్వాత మిక్సీ వేసేసాను. ఈలోపు మనకి కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేస్తుంది. ఒక 6 విజిల్స్ అట్లా వచ్చాక ఇది కూడా మనం దాంట్లోకి మిక్స్ చేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. నిజానికి ఏంటంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకు ఆయిల్ కానీ ఏదైనా ఉంటే తీసి పక్కన పెట్టుకోవచ్చు. నేను కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఆయిల్ అదంతా ఏం పెట్టగట్లేదు. సో నేనేం తీసుకోలేదనమాట. సో మనం మిక్సీ పెట్టేసిన కూడా దాంట్లోకి వేసేసుకొని బాగా మెత్తగా స్మాష్ చేయాలి. ఎంత మెత్తగా అంటే మన బలమంతా ఉపయోగించాలి. నన్ను అడిగితే దీనికి లేడీస్ కంటే కూడా జెంట్స్ బెటర్ ఏమో. జెంట్స్ అయితే చాలా ఓపిక్గా చేస్తూ ఉంటారు. కొంచెం వాళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది, స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళైతే బాగా మెత్తగా స్మాష్ చేస్తారు. సో అదంతా బాగా స్మాష్ చేయాలి. ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అంతా అవ్వడం కంటే కూడా స్మాష్ చేయడానికి ఎక్కువ టైం పట్టింది. ఆల్మోస్ట్ ఇట్స్ 1/2 అవర్ పట్టిందేమో. 1/2 అవర్ వరకు స్మాష్ చేస్తూనే ఉన్నాను నేనైతే. దీంట్లోకి నెయ్యి ఎక్కువ వేసుకోవాలి, కానీ మా వాళ్ళు ఒకటే గోల్ అనమాట, నెయ్యి మాక ఒకటి వస్తుంది అని చెప్పి. సో అందుకే నేను ఎక్కువ వేసాను, కానీ మీరైతే నెయ్యి ఎక్కువ వేసుకోండి. నేనైతే నెయ్యి వేసుకుని తిన్నాను. టేస్ట్ నిజంగానే బాగుంది. అండ్ ముందుగా నేను ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే బాదము, జీడిపప్పు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కదా. ఇదంతా స్మాష్ అయ్యేటప్పటికి నేను అదంతా గార్నిష్ కోసం రెడీ చేసుకున్నాను. స్మాష్ చేయడానికి అయితే కొంచెం ఎక్కువ టైమే పట్టిస్తుంది. సో అదనమాట, హలీం అట్లా ట్రై చేశాను. ఫస్ట్ టైం ట్రై చేసిన ఆ మాత్రం వచ్చిందంటే గ్రేటే కదా. ఇంకా ఇది స్మాష్ చేసేటప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ చూడాలి మీరు. ఎంత గట్టిగా చేయాల్సి వస్తుందంటే అక్కడక్కడ మనం ఎంత విజిల్స్ పెట్టినా కూడా కొంచెం చిన్న పీసెస్ తగులుతూ ఉంటాయి అనమాట. సో వాటి కోసం ఇంకా మెత్తగా చేస్తే బాగుండు కదా అని చెప్పి ఇంకా చేస్తూనే ఉన్నాను. అండ్ ఇంతవరకు మీరు నా వీడియోని చూసారంటే డెఫినెట్లీ ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే చూస్తూనే ఉండండి, ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే హలీం కనుక నా వీడియో నచ్చితే మీరు కంపల్సరీ ఒకసారి ఇలా ట్రై చేసి ప్రాసెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్లీ అయితే హలీం ఇట్లా స్మాష్ అయింది, మెత్తగానే బాగానే వచ్చింది. సో ఇలా అయిపోయినాక ఇంకా నేను గార్నిష్ చేసేసుకున్నాను అనమాట. నేను లాస్ట్లో ఫైనల్గా కొంచెం నెయ్యి అప్లై చేసి కొంచెమే గీ అప్లై చేశాను. సో మీరు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకునేది తినండి. హలీంలో టేస్టే గీ అంట. సో అందుకని చెప్పేసి గీ కంపల్సరీ అప్లై చేసుకోండి. మొత్తం బాగా స్మాష్ చేశాక ఇదంతా ఒక ప్లేట్లో గార్నిష్ చేసుకొని తినేసేయడమే. నాకైతే నచ్చింది. మా ఇంట్లో వాళ్ళని కూడా అడిగాను, అంటే హలీం నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు కాబట్టి మా ఇంట్లో వాళ్ళని అడిగితే సేమ్ యాజ్ టేస్ట్ వచ్చింది. బట్ వాళ్ళు ఎక్కువ గీ వేస్తారు, మాకైతే అంత వద్దులే మేము ఇలాగే తినేస్తాం అనేసారు. ఎందుకంటే కొంతమందికి నచ్చదు కదా, ఎక్కువ ఆయిలీగా గీ ఎక్కువ ఉండడం అలా నచ్చదు కదా. నాకు కూడా ఎక్కువ నచ్చదు, కానీ నెయ్యి ఎక్కువ ఇష్టము. సో అందుకని చెప్పేసి నెయ్యి వేసుకుని తిన్నాను నేనైతే. జీడిపప్పు, బాదం పప్పు ఎక్కువ వేసుకుని ఇంకా చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు డెఫినెట్లీ ట్రై చేయండి హలీం. ఈ రంజాన్ నెలలో తినాల్సిన వన్ అండ్ ఓన్లీ రెసిపీ కదా. అండ్ షీర్ కుర్మా కూడా ట్రై చేద్దాం ఈసారి అయితే. అండ్ ఫైనల్లీ అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని
నెయ్యి అప్లై చేసుకొని కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ జీడిపప్పు, బాదం పప్పు అన్నీ వేసేసుకున్నాను అనమాట. అండ్ టేస్ట్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా ఎక్కడో బోన్ ఉన్నట్టుంది, ఆ బోన్ వచ్చేసింది నాకు. సో అక్కడ మాత్రం ఒక బోన్ ఎట్లాగో చూసుకోకుండా వేసేసినట్టున్నాను. మనం ఎంత నీట్గా కొట్టించుకున్నా చిన్నవి అంటే ఇది మటన్ కాదు కదా, మటన్ అయితే కొంచెం పెద్ద బోన్స్ ఉంటాయి. అండ్ మటన్ హలీం ఇష్టమో చికెన్ హలీం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నాకైతే చికెనే ఇష్టం, ఎప్పుడు చికెనే తింటాను కాబట్టి ఎక్కువ చికెనే ఇష్టం అనమాట. సో ఫైనల్గా అయితే వీడియో ఇది. అండ్ ఇక్కడ దాకా వచ్చారంటే డెఫినెట్లీ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చూస్తూనే ఉండండి, మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ బాయ్ బాయ్.